వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్కు పాల్పడిందని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోని కీలక నేతలను అరెస్టు చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు హైకోర్టులో ఒక ఊహించని ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పా, వీళ్ళు చెప్తున్నది లిక్కర్ స్కామ్ అనేది చెప్తా ఉన్నారో, స్కాము లేదు పాడు లేదు, ఇది న్యాయస్థానంలో ఇది నిలబడదు అని చెప్పి. సో ఇప్పుడు అదే ఇక్కడ న్యాయస్థానంలో జరుగుతూ ఉన్నది. సో దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుని సీక్రెట్గా కలవడం, ఆ వీడియోస్ కూడా బయటికి రావడం. అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి ఎవరెవరి పేర్లైతే చెప్పాడో వాళ్ళ ఆ పేర్ల ఆధారంగానే అరెస్టు జరిగాయి అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ క్రమంలో ఏంటి, విజయసాయిరెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కానీ, తన అల్లుడికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విషయంలో కానీ కొన్ని బెనిఫిట్స్ మరి కూటమి ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. కాబట్టే రాజీ పడి వైసీపీకి రాజీనామా చేసి వారితో చేతులు కలిపాడు విజయసాయిరెడ్డి అనేటువంటి చర్చ బలంగా వినిపించింది అప్పుడు. సో ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి సిట్టుకు ఎదురు తిరిగాడు. ఇక్కడ సిట్టుకు ఎదురు తిరగడం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరగడమే. ఇక్కడ విజయసాయిరెడ్డి డైరెక్ట్గా లేకపోవచ్చు, కోర్టులో పిటిషన్ వేయకపోవచ్చు, కానీ ఆయన బంధువులైనటువంటి శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి కోర్టులో ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది. ఆయన ప్రమేయం లేకుండా ఇది జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ బలంగా వినిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీ హయాంలో లేని దాన్ని, జరగని దాన్ని జరిగిందని చెప్పి పెద్ద స్కామ్ అని చెప్పి ఈ కూటమి కొన్ని తప్పుడు సాక్ష్యాలను, తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఏ రకంగా ఉంటాయంటే వీళ్ళవి అధికారులు చెప్పకముందే ఒక వర్గం మీడియాలో వచ్చేస్తుంది. సిట్ అధికారులు కోర్టులో వాదనలు వినిపించకముందే వీళ్ళు వాదనలు వినిపించేస్తారు. సిట్ అధికారులు కేసు నమోదు చేయకముందే ఇక్కడ ఒక వర్గం మీడియాలో కేసు పెట్టేస్తారు, సెక్షన్లు పెట్టేస్తారు, శిక్షలు కూడా వేసేస్తారు. అంటే ఆ రకంగా అంటే ఒక పార్టీ ఆఫీసులో దీన్ని ఏం చేయాలని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తే ఆ మీడియాలో అది వస్తే దాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ బలంగా ఉంది. వాళ్ళు చేస్తున్నది నిజం అనుకోవడానికి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు కూడా ఇంకా బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి హైదరాబాద్ వెళ్ళి శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి దగ్గర ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం తీసుకున్నారు. అక్కడ CRPC 161 కింద వాంగ్మూలం తీసుకున్నారు. వాళ్ళు కూడా ఈ విచారణ సందర్భంగా మేము సహకరిస్తాం, మాకు తెలిసినటువంటి విషయాలను మీకు చెప్తామని చెప్పి కొన్ని విషయాలు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి తెలిసినటువంటి కొన్ని విషయాలను సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడేంటంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని ఆడియో రికార్డ్ చేయడం కానీ, వీడియో రికార్డ్ చేయడం కానీ చేయలేదు. ల్యాప్టాప్లో ఏదో మొత్తం టైప్ చేశారంట. అంత అయిన తర్వాత వాళ్ళకి చూపించారంట. వాళ్ళు చూసిన తర్వాత ఓకే మేము చెప్పినట్టే ఉందని చెప్పి వాళ్ళు ఓకే చేసి పంపించేశారు. తర్వాత ఒక వర్గం మీడియా ఉంది కదా, ఆ వర్గం మీడియాలో ఇంకా లేనిది సృష్టిస్తారు. అదే చేశారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు కాకుండా వేరే విషయాలను వాళ్ళ మీడియాలో ప్రస్తావించారు. వేళ్ళన్నీ తాడిపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి జైలుపోతాడు, ఇట్లా లేని విషయాలు అనమాట. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాసి ఇక్కడ వైసీపీ శ్రేణులను భయపెట్టడం కానీ, ఆ పార్టీని ఇంకా అనగదొక్కాలని, నాశనం చేయాలనేటువంటి కోణంలో, అంతే కదా, భయపెట్టిస్తే పార్టీ ఉంటుందో లేదో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి అనే ఒక భయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు. సో ఈ రకంగా రాస్తున్న క్రమంలో వాళ్ళు చూశారు, అసలు ఏంటి మేము చెప్పిందంటే ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఏంటని చెప్పి మరి సిట్టుతో ఉన్నటువంటి కాపీలను తెప్పించుకుంటే ఆశ్చర్యపోయారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది లేదంట. అక్కడ వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి, సిట్ అధికారులు సొంతంగా తయారు చేసినటువంటి స్టేట్మెంట్ ఉందంట అక్కడ. ఇదే విషయాన్ని మరి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయినారు. అయ్యా, మేము CRPC 161 కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మరి మేము ఇచ్చింది వేరు, ఇక్కడ మీ దగ్గర మేము ముందుంచున్నదే వేరు, ఇది చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోకండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే ఇక్కడ 161 కింద, అంటే ఇక్కడ CRPC 161 కింద తీసుకుంటే అది కోర్టులో ఇన్వాల్యూడు, 164 కింద తీసుకుంటే మెజిస్ట్రేట్ ముందు అది వాల్యూడు. వీళ్ళు భయపెట్టొచ్చు, కొట్టొచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. అరెస్ట్ చేయడానికి ఏదో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి అది అరెస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో గతంలో కూడా చాలా ఇట్లాంటి ప్రూవ్ అయినాయి. సో ఆ రకంగా న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతే ఇటువైపు ఉంటారు కదా ప్రభుత్వం తరఫున లాయర్లు, కోర్టులు తీసుకుంటున్నట్టు లాయర్లు ఉన్నారు. ప్రజల సొమ్ము ఊకే కోట్లు వాళ్ళకి దారపోస్తూ ఉన్నారు. వాళ్ళు లేదు అట్టెట్లయితుంది, ఇది పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పి వాదించిన క్రమంలో ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలను ఇక్కడ మరి వైసీపీ తరఫున న్యాయవాదులు ప్రస్తావించినటువంటి క్రమంలో ఇది వాయిదా వేయడం జరిగింది. వేరే విషయంలోనే కాదు, గతంలో కూడా రాజకేశ్ రెడ్డికి సంబంధించి కూడా మరి రాజకేశ్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ తీసుకొని న్యాయస్థానం ముందు ఉంచారు. అక్కడ సంతకం లేదు, ఏమైందని న్యాయస్థానం అడిగితే రాజకేశ్ రెడ్డి సంతకం పెట్టలేదని చెప్పినారు. రాజకేశ్ రెడ్డి ఎందుకు పెడతాడు సంతకం? తను సొంతంగా రాసుకుంటే సంతకం పెడతాడు, పెట్టలేదు కదా.
మరి న్యాయస్థానం ఆశ్చర్యపోయిందంటే అప్పుడు ఇదేందని చెప్పి ఆయన వాంగ్మూలం ఇస్తే సంతకం ఎట్లా పెట్టలేదని చెప్పి. సో ఆయన కోర్టు కూడా ఆశ్రయించాడు, నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదని చెప్పేసినాడు. మరి ఇదే కాకుండా వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో 21 తప్పిదాలు ఉన్నాయని చెప్పి కోర్టు సీరియస్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా వెంకటేష్ నాయుడిని కానీ మరి మదన్ రెడ్డిని కానీ వాళ్ళపైన 3rd డిగ్రీ వాడి వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి వాళ్ళు కూడా న్యాయస్థానం ఆశ్రయించారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నారు, భయపెట్టిస్తున్నారు సిట్ అధికారులు, నేను ఇవ్వను అని చెప్పి కూడా వాళ్ళు కూడా డబ్బులకు లొంగకుండా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా వాళ్ళ మాట ఎవరైతే వింటారో వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళపైన కేసులు ఉంటాయి, 3rd డిగ్రీలు ఉంటాయి. సో ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే కూడా తప్పుడు స్టేట్మెంట్ ఉన్నట్టు ఎవరైనా నిజం చెప్తే కూడా తప్పుడు స్టేట్మెంట్ సృష్టించి, ఇప్పుడు కదా శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలు ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పుడుగా సృష్టించి కోర్టు ముందు ఉంచారు కదా, ఆ రకంగా. సో ఫైనల్గా ఏంటంటే శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి విజయసాయిరెడ్డికి బంధువులు కాబట్టి వీళ్ళు వేసినటువంటి పిటిషన్ దీనిపైన ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకని వీళ్ళు వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నారు, సో దీని వెనుక ఏం జరుగుతుంది, సో విజయసాయిరెడ్డి చెప్పడం వల్ల ఇదంతా జరుగుతూ ఉందా, విజయసాయిరెడ్డి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నది. సో ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసు ఏమవుతుందో అని చెప్పి కొంతమంది భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భయాలన్నీ కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది నిలబడదు, జస్ట్ టైంపాస్, రాజకీయ కక్షా కోణంలోనే పెట్టింది. దీనికి బలమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఏవీ లేవు. వీళ్ళు పైన ఏవి చెప్పినా కూడా అది కోర్టులో ప్రూవ్ అయ్యేటువంటి ఛాన్స్ అస్సలే లేదు. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.